నూరేళ్లు బ్రతికిన వాడు ఎప్పుడో ఇప్పుడు శుభవార్త వింటాడు. కాబట్టి ఒక కార్యం చేసేటప్పుడు ఇది చెయ్యాలనేటటువంటి పట్టుదల ఉండడం మంచిది. కానీ ఆ కార్యక్రమం ఏ కారణం చేతనో నువ్వు చెయ్యలేకపోతే, వేరొకడున్నాడు, వాడు ఆ పని ఇక నువ్వు చెయ్యవద్దు, అది నువ్వు చెయ్యడం వల్ల నీకేదో ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి ఇక నువ్వు వద్దు అని నన్ను ఆ పని చెయ్యకుండా తప్పించాడని భావించిన వాడెవరో వాడిది పండిన భక్తి తప్ప, వాడు నన్ను చెయ్యనివ్వలేదని వ్యగ్రత పెట్టుకుని వాడి పూజ మానేస్తే నీకు వచ్చేదేమిటి? కాబట్టి ధృతి అన్న మాటలో అర్థం ఏమిటంటే, ఒక కార్యం చెయ్యాలన్న ధైర్యం ఉండాలి, అటు ఇటు వచ్చే ఆటు పోటు తట్టుకోగలగాలి. కానీ ఈ పని అయి తీరాలి, అవకపోతే ఇక నేను కనపడ్డవాడిని అందరినీ నింద చేస్తాను, పరమేశ్వరుడి దగ్గర నుంచి ప్రతివాడిని దానికి ఎవడు బాధ్యుడు అని ఆలోచిస్తానన్న భావన ఉండకూడదు. తాను ఏ స్వస్థతతో మొదలుపెట్టాడో అదే స్వస్థతతో ఆ కార్యక్రమమునందు అంత చిరునవ్వుతోనూ వెళ్ళిపోగలగాలి. ఇది ధృతి అంటారు.